లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో విచారణ వేగవంతమైంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇవాళ సిట్ విచారణకి హాజరయ్యారు. ఆయనకి అటు హైకోర్టులోనూ అటు సుప్రీంకోర్టులోనూ ఎక్కడా కూడా ముందస్తు బెయిల్కి అవకాశం దొరకపోవడంతో తప్పని పరిస్థితిలో హాజరయ్యారు. హాజరవుతూ ఆయన వెళ్లే ముందు ఎలాంటి విచారణకైనా సిద్ధం అని చెప్పెళ్లారు. మరి ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆయన కోర్టు చుట్టూ బెయిల్ కోసం ఎందుకు తిరిగారు అనేది సరే ఓకే, అది వేరే ఇష్యూ. సో ఆ విచారణ ఇంకా సాగుతోంది. ఉదయం నుంచి ఆయన 12 గంటలకో 12:30కో అటెండ్ అయినట్టున్నారు. దాదాపుగా 7 గంటల నుంచి ఆ విచారణ కొనసాగుతోంది. బహుశా ఈ రాత్రికి ఆయన అరెస్ట్ చూపిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఈ రాత్రి కాకపోతే రేపు ఉదయం అయినా చూపిస్తారేమో అనే చర్చ ఒకవైపు జరుగుతోంది. రెండో వైపు సిట్ ఇవాళ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుంది. 2 ట్రంకు పెట్టెల్లో ఛార్జ్ షీట్ ని తీసుకొని మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లారు సిట్ అధికారులు. మరి కాసేపట్లో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. అయితే ఇందులో కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి ఛార్జ్ షీట్ లో, అవి కూడా మనం చర్చించవచ్చు. ముందుగా విచారణ సాగుతున్న తీరు ఎలా ఉంది అనేది ఒక ఫస్ట్ పాయింట్ అయితే, రెండవది ఛార్జ్ షీట్ విశేషాలు ఏంటి అనేది. ఈ 2 అంశాలు చర్చించే ముందు కొన్ని అప్డేట్స్ మనం లోకల్ నుంచి గ్రౌండ్ నుంచి తీసుకోవాల్సి ఉంది. మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్స్ ఇస్తారు. రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రామారావు, ఫస్ట్ విచారణకు సంబంధించి మిథున్ రెడ్డి విచారణకు సంబంధించి కొంతమంది మాట్లాడటం ఏంటంటే మిథున్ రెడ్డి విచారణకు వెళ్ళేటప్పుడు చాలా ధీమాగా కనిపించాడు, అసలు ఏమవుద్ది, ఏం నిలిచే కాదు అన్నట్టుగా వెళ్ళాడు అని కొంతమంది మాట్లాడారు. అదేంటి, నిజమేనా? ఆ ధీమా కనపడిందా అనేది ఒకటి. తర్వాత విచారణ విశేషాలు ఏమన్నా తెలిసాయా? వెంకటకృష్ణ గారు ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకి సిట్ కార్యాలయానికి వెళ్లిన వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఒక అరగంట క్రితం వరకు కూడా సిట్ టీం అంతా కూడా ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ని ఫైల్ చేసే హడావిడిలో ఉంది. అందువలన సిట్కు సంబంధించిన సీనియర్ అధికారులు ఎవరు కూడా, ఎస్పీలు కానీ లేకపోతే సిట్ చీఫ్గా ఉన్న రాజశేఖర్ బాబు కానీ వీళ్ళెవరూ కూడా మిథున్ రెడ్డిని ఇంతవరకు విచారించలేదు. కేవలం సిఐలు డిఎస్పీల ఆధ్వర్యంలో ఒకే ఒక టీం మాత్రం ఆయన్ని కొన్ని ఎవిడెన్సులను దగ్గర పెట్టుకొని, అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు కొంతమంది ఈ కేసులో 4 మొత్తం 164 స్టేట్మెంట్ న్యాయాధికారి ముందు ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లను దగ్గర పెట్టుకొని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి నుంచి అసలు విచారణ ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు. ఆయన్ని ఈ రోజు నైట్కైనా లేకపోతే రేపు ఉదయానికైనా కూడా అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. అరెస్ట్ చూపించిన దగ్గర నుంచి అధికారికంగా అక్కడి నుంచి 24 గంటల్లో కోర్టులో హాజరుపరుస్తారు యాజ్ పర్ యాక్ట్. బట్ ఆయన మాత్రం చాలా ధీమాగా, మీరు ఇందాక అన్న విషయం 100% వాస్తవం. ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే సమయంలో కానీ, లేకపోతే అక్కడ మీడియాతో మాట్లాడిన సమయంలో కానీ, లేదా విజయవాడలో సిట్ కార్యాలయం ముందు మీడియాతో మాట్లాడిన సమయంలో కానీ చాలా ధీమాగా కనిపించారు. కావాలని టార్గెట్ చేస్తున్నారని, రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారని, తమ కుటుంబాన్ని 2014 నుంచి 19 వరకు కూడా ఇదే ప్రభుత్వం టార్గెట్ చేసిందని, ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటాను అని కూడా ఆయన అందులో స్పష్టంగా చెప్పారు. పైగా అక్కడి నుంచి కూడా చాలా ధీమాగా కనిపించారు. ఆయనతో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా చాలా ధీమాగా కనిపించారు. కానీ ఇందాక సాయంత్రం 5 గంటల నుంచి మాత్రం వైసీపీ నేతల స్వరం మారింది. మిథున్ రెడ్డిని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు అని చెప్పి కూడా వాళ్ళు చెబుతూ వస్తున్నారు. అయితే ఛార్జ్ షీట్లో కూడా ఈ రోజు మాత్రం ఎక్కడా కూడా మిథున్ రెడ్డి పాత్ర గురించి మాత్రం పేర్కొనలేదు. ఎందుకంటే మిథున్ రెడ్డికి సంబంధించిన దర్యాప్తు నివేదిక ఇందులో పొందుపరిస్తే ఆయనకి రేపు సోమవారం బెయిల్కి అప్లై చేస్తే వెంటనే వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో రెండో ఛార్జ్ షీట్లో ఆయన పేరుని, ఆయన పాత్రని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పి సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందులో కేవలం 16 మంది, అంటే 11 మంది అరెస్ట్ చేసిన వాళ్ళు, మరో 5 పేర్లు, వాళ్ళ పాత్ర, ఇందులో ముడుపుల వసూళ్లలో వాళ్ళు ఏం చేశారు అనేది మాత్రమే ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. బట్ మనీ ట్రైల్ ఎలా జరిగింది అనేది కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను సేకరించడం కానీ, లేకపోతే RFSL రిపోర్ట్స్ కానీ, దీంతో పాటు మద్యం విధానాన్ని ఎప్పుడైతే ఫ్రేమ్ చేశారో ఆ ఫ్రేమ్ చేసినప్పుడు దగ్గర నుంచి ముడుపుల వసూలుకు సంబంధించి కొంతమంది నిందితులు తమ సెల్ ఫోన్ డేటాను ధ్వంసం చేశారు. ఆ సెల్ ఫోన్ డేటాను రిట్రీవ్ చేయడంతో పాటు గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళ లొకేషన్ కూడా ట్రేస్ చేసి ఇందులో పొందుపరిచారు. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా ఉన్నాయి. అందుకనే 2 ట్రంకు పెట్టెల్లో ఈ గూగుల్ టేక్అవుట్ కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, RFSL రిపోర్ట్స్ కానీ, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న బ్యాంక్ అకౌంట్ల వివరాలు కానీ ఇవన్నీ కూడా అందులో పొందుపరిచారు. వెంకటకృష్ణ గారు, ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. దాదాపుగా
అంటే మనకి అందిన ప్రిలిమినరీ రిపోర్ట్స్ ప్రకారం దాదాపుగా ఇందులో 50 నుంచి 90 కోట్ల రూపాయలతో బంగారం కొనుగోలు చేశారని. ఈ బంగారం కొనుగోలు చేశారనేది కేవలం బ్లాక్ను వైట్గా మార్చుకోవటానికి రిసీట్ల రూపంలో చూపించారా, అసలు నిజంగా బంగారం కొనుగోలు చేశారు? ఒకవేళ కొనుగోలు చేస్తే ఈ బంగారం ఎక్కడుంది అనేది కూడా తేలాల్సి ఉంది అని చెప్పి సిట్ అధికారి ఒకరు ఆఫ్ ద రికార్డుగా పేర్కొని చెప్పారు. ఆ వివరాలను కూడా ఇందులో పొందుపరిచాము అని కూడా వాళ్ళు చెబుతున్నారు. బట్ ఇవన్నీ కూడా పొందుపరచడంతోనే 2 ట్రంకు పెట్టెల్లో ఈ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకువెళ్ళి అక్కడ న్యాయాధికారి ఇంటి వద్దకు వెళ్ళారు. ఆయన వాటిని ప్రిలిమినరీ ఛార్జ్షీట్ని పరిశీలించాల్సి ఉంది. బట్ వాటిల్ని కాగ్నిజెన్స్లోకి, ప్రిలిమినరీ ఛార్జ్షీట్ని కాగ్నిజెన్స్లోకి మాత్రం సోమ లేదా మంగళవారాల్లో మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, తర్వాత ఏంటి అనేది కూడా వాళ్ళు పరిశీలించిన తర్వాత మాత్రమే న్యాయాధికారి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. వెంకటకృష్ణ, అంటే ఒకవేళ దాన్ని కాగ్నిజెన్స్ తీసుకోవడం లేట్ అయితే, అంటే మండే ఆ ట్యూస్డే అంటే 21వ తేదీ కల్లా ఫస్ట్ అరెస్ట్ అయిన వాళ్ళ 90 days కంప్లీట్ అవుతుంది కదా, మరి వాళ్ళకి డిఫాల్ట్ బెయిల్ వచ్చే అవకాశం లేదా? లేదు, అటువంటి అవకాశం లేదు. ఎందుకు అని అంటే ప్రిలిమినరీ ఛార్జ్షీట్ని ఫైల్ చేస్తున్నారు కాబట్టి, ఫైల్ చేసినట్టుగా కోర్టులో పేర్కొంటారు కాబట్టి, పైగా ఇందులో ఇంకొక అంశాన్ని కూడా పేర్కొన్నారు. ఏంటంటే మేము ఇప్పటి వరకు చేసిన దర్యాప్తుకు సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్షీట్ వేశాము. వీళ్ళతో పాటు మరో 20 రోజుల్లో అసలు ఈ అంతిమ లబ్ధిదారుడు ఎవరు, దీంట్లో ఫైనల్ బెనిఫిషరీ ఎవరు అనేది తేలాల్సి ఉంది. అందువలన ఇప్పటి వరకు కూడా మనీ ఏ విధంగా ముడుపులు ఎలా స్వీకరించారు, దాన్ని షెల్ కంపెనీల ద్వారా పంపించి బ్లాక్ను వైట్ ఎలా చేశారు, తర్వాత వీటిని ఎక్కడ పంపించారు, ఎక్కడ డెన్లు ఏర్పాటు చేశారు అనేది కూడా మేము సేకరించాము అని డెన్ల విజువల్స్ కూడా తీసుకొని పోయి ఇచ్చారు. బట్ వీటికి అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది తేల్చాల్సి ఉంది. కాబట్టి తర్వాత ఈ రాబోయే రోజుల్లో జరిగే దర్యాప్తు అత్యంత కీలకం కాబట్టి ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్నారో, ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు భవిష్యత్తులో ఎవరినైతే తాము అదుపులోకి తీసుకుంటామో, దర్యాప్తులో తమకు ట్రేస్ అవుతారో వాళ్ళతో కలిపి విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఈ ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అంటే ఈరోజు ఫైల్ చేసినట్టు రిసీట్ తీసుకొని కాగ్నిజెన్స్లోకి మండే తీసుకుంటే వెంటనే బెయిల్ వచ్చే అవకాశం మాత్రం లేదు. దీనిపై కూడా పైగా ఈ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ కూడా తయారైనప్పటికీ 3 రోజుల నుంచి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో, సిద్ధార్థ లూత్రా వంటి సీనియర్ న్యాయవాదులతోనూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే అడ్వకేట్ జనరల్తో పాటు ఇతర ప్రభుత్వ న్యాయవాదులతో మాట్లాడిన అనంతరమే దాదాపుగా ఒక 5-6 సార్లు ఈ ఛార్జ్షీట్ను మార్పులు చేర్పులు చేసి ఇవాళ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను ఫైనల్ షేప్కి తీసుకొచ్చి కొద్దిసేపటి క్రితమే న్యాయాధికారి ఇంటి వద్దకు తీసుకువెళ్లారు. వికే గారు. రామారావు, ఇంకొక విషయం ఏంటంటే, ఒకవైపు కోర్టుల చుట్టూ ముందస్తు బెయిల్ కోసం లీగల్గా విశ్వ ప్రయత్నాలు చేసిన మిథున్ రెడ్డి ఢిల్లీలో అంతకు మించిన హై లెవెల్ లాబింగ్ కూడా చేశాడు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి అనే చర్చ కూడా ఉంది. ఆ ఛాయలు, దానికి సంబంధించిన ఆనవాళ్లు అట్లా ఏమైనా కనిపించాయా ఈ మొత్తం ఎపిసోడ్లో, మిథున్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్లో, లిక్కర్ కేసులో? ఆయన ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి మీరు అన్నట్టు ధీమాగా బయటికి రావటం అవన్నీ చూస్తుంటే, అయితే కొద్దిసేపటి క్రితమే వాళ్ళకి సంబంధించిన మీడియాలో కూడా ఒక ప్రచారం చేస్తున్నారు. ఏంటి అని అంటే, సోమవారం నుంచి కూడా లోక్సభ పార్లమెంట్ సెషన్ ప్రారంభమవుతుంది. ఈ సెషన్ ప్రారంభం అవడంతో పాటు రేపు ఫ్లోర్ లీడర్స్ మీటింగ్ ఉంది. అందువలన అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఈ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత తాను వచ్చి మళ్ళా దర్యాప్తుకి హాజరవుతాను అని చెప్పి దర్యాప్తు అధికారులను రిక్వెస్ట్ చేస్తారు అని కూడా చెప్తున్నారు. బట్ నిన్నైతే మాత్రం సుప్రీంకోర్టులో వారం రోజులు తమకు లొంగుబాటుకు సమయం ఇవ్వాలి అని చెప్పి కోరినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. బట్ ఈయన చేసే రిక్వెస్ట్ను కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎంతవరకు కన్సిడరేషన్లోకి తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది. బట్ ఇదంతా కూడా బయట జరిగే ప్రచారం. బట్ ఆయనలో మాత్రం ధీమా వ్యక్తం అవుతుంది. ఆయన బయట మాట్లాడిన మాటలు కూడా మనం చూసాము. అక్కడ ఎయిర్పోర్ట్లో కానీ ఇక్కడ సిట్ కార్యాలయం ముందు కూడా ఆయన మాట్లాడిన మాటలను మనం చూసాము. ఆయన ఎంత ధీమాగా ఉన్నారనేది ఆయన మాటల ద్వారానే స్పష్టం అవుతుంది. వెంకటకృష్ణ గారు. సో ఫైనల్గా ఒక మాట, ఈ మొత్తం ల్యాడర్లో కింద నుంచి లెక్కేస్తే ఆల్మోస్ట్ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అనుకుంటే ఇక పెద్ద తలకాయలన్నీ అరెస్ట్ అయినట్టే కదా, ఎక్సెప్ట్ బిగ్ బాస్. ఒకవేళ మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే నెక్స్ట్ స్టెప్ అదేనా, ఇంకేమైనా ఉంటుందా?
అంటే ఇప్పటి వరకు మాత్రం దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా వెళ్ళి ఆగింది. ఎందుకు అని అంటే మనం ఆ మాట కూడా ఎందుకు చెప్తున్నాము అంటే, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సెక్రటరీగా ఉన్న ధనుంజయ రెడ్డితో పాటు ఆయన ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డితో పాటు వాళ్ళ కంపెనీలన్నిటికీ కూడా చార్టెడ్ అకౌంటెంట్ ఆడిటర్ అయిన భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఇటీవల వైఎస్ జగన్ గారు ప్రెస్ మీట్లో కూడా ఆయన మల్టీనేషనల్ కంపెనీకి తర్వాత ఇంటర్నేషనల్ కంపెనీలకు ఆడిటర్గా ఉన్నారు, ఆయన ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పారు. ఆ బాలాజీ గోవిందప్పను కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి పైగా మిథున్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన నేత, పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు కావడంతో నెక్స్ట్ అంటే రాబోయే 20 రోజుల్లో జరగబోయే దర్యాప్తులో అంతిమ లబ్ధిదారుడు ఎవరు, బిగ్ బాస్ ఎవరు, ఇందుట్లో డబ్బులు వీళ్ళంతా కలెక్ట్ చేశారు అంటే డెఫినెట్గా అది ఏదో ఒక పాయింట్కి వెళ్ళి ఎవరో ఒకళ్ళకి చేరతాయి అని అనేది సిట్టు చెప్తుంది. ఇప్పుడు ఆ అంతిమ లబ్ధిదారుడు ఎవరు, ఆ బిగ్ బాస్ ఎవరు, తర్వాత అల్టిమేట్ పాయింట్ ఎవరు అని అనేది తేల్చాల్సి ఉంది. సిట్టుకి ఇదే ఈ రాబోయే 20 రోజులే అత్యంత కీలకమైన దర్యాప్తు అనేది కూడా చెప్తున్నారు వెంకటకృష్ణ గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు అప్డేట్స్ ఇచ్చినందుకు. అది ఒకవైపు ఎంపీ మిథున్ రెడ్డి విచారణ జరుగుతోంది, సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే సీనియర్ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేసే పనిలో నిమగ్నమై ఉండడం వల్ల డిఎస్పీ అండ్ కింది స్థాయి అధికారులే విచారణ జరుపుతున్నారనేది ఇప్పటి వరకు చెప్తున్న అప్డేట్. ఇక సీనియర్ అధికారులు ఛార్జ్షీట్ని మ్యాజిస్ట్రేట్ దగ్గర సబ్మిట్ చేసిన తర్వాత వెళ్ళి వాళ్ళు విచారణలో కూర్చుంటారా, లేకపోతే అరెస్ట్ చూపిస్తారా, రేపు చూపిస్తారా అనేది ఒక ఆసక్తికరమైన అంశం మిథున్ రెడ్డి విషయంలో. అయితే ఇంకా ఇప్పటికీ కూడా అరెస్ట్ చూపకపోవచ్చు అనే ఒక అంచనా కూడా లేకపోలేదు. కానీ మెజారిటీ ఇదేంటంటే సిట్ వైపు నుంచి వస్తున్న వ్యవహారం కానీ లేకపోతే లీగల్ ఒపీనియన్స్ కానీ చెప్తున్నవి డెఫినెట్గా ఈ నైట్ లేదా రేపు అరెస్ట్ చూపిస్తారు మిథున్ రెడ్డిని కూడా అనేది. ఇక ఈ మిథున్ రెడ్డి అరెస్టుతో లిక్కర్ స్కామ్లో దర్యాప్తు అనేది ఏ స్థాయి వరకు వచ్చింది, ఇక నెక్స్ట్ ఏం జరగబోతోంది, మిథున్ రెడ్డి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు దీని నుంచి తప్పించుకోవడానికి ఏం జరగబోతోంది అనే అంశం ఈ చర్చలో మనతో బీజేపీ నాయకులు రవిచంద్రారెడ్డి గారు, సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు సత్యమూర్తి గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బయోడైవర్సిటీ కార్పొరేషన్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా విజయ్ కుమార్ గారు నమస్తే. చెప్పండి సార్. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని విచారణ అయితే కాసేపట్లో అరెస్టు, లేకపోతే నైట్ కి అరెస్టు, లేకపోతే రేపు ఉదయం అరెస్టు అంటున్నారు కదా. ఈ స్థాయి దాకా వచ్చిన ఈ దర్యాప్తు రావడము అనే దాన్ని మనం ఎలా చూడొచ్చు? ఎక్కడ దాకా వచ్చింది అనుకోవచ్చు? ఇంకా చాలా ఉంది, ఇది ఏదంటారే ఢిల్లీ బహుత్ దూర్ హై అన్నట్టుగా ఇంకా చాలా దూరం ఉంది అనుకోవాలా, లేకపోతే కొలిక్కి వస్తుంది అనుకోవచ్చా? వెంకటేశ్వర గారు, మాకు సంబంధించిన వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మాకు అర్థమైంది ఏంటి అంటే దాదాపు కొలిక్కి వచ్చిందనే మేము భావిస్తున్నాం. దేనికంటే ఇప్పటిదాకా తీసుకున్న విట్నెసెస్ అంటే ఇప్పటిదాకా ఈ అరెస్ట్ చేసిన 11 మంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దాదాపుగా ఇతను అంటే మిథున్ రెడ్డి వ్యాలిడేట్ చేయాలి. అంటే వాళ్ళందరూ ఇతనే మాస్టర్ మైండ్ దాదాపుగా అందరు చెప్పారు. దీని మోడస్ ఆపరెండి ఏంటి, ఎక్కడ డబ్బులు వచ్చాయి, ఏ బేసిస్ మీద లిక్కర్ పాలసీ మార్చామని అప్పటి దాని బ్యూరోక్రాట్ కూడా దాన్ని చెప్పారు. ఆ తర్వాత కొత్త డిస్టిలరీస్ ఎందుకు ఫామ్ చేశారు, ఆ రోల్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ ఏంటి, రోల్ ఆఫ్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఏంటి, ఏ కంపెనీల దగ్గర వీళ్ళు దాన్ని ఏమంటారు ఎక్కువ డబ్బులకి ఇచ్చి దాంట్లో 20% యాక్చువల్ రేటు, మిగిలిన 80% వీళ్ళ చేతికి వచ్చింది. ఆ వచ్చిన డబ్బులు ఎక్కడ దాచిపెట్టారు, దానికి సంబంధించిన దాని విజువల్స్, ఇట్లా చాలా ఇష్యూలు ఇప్పటికే స్థితి దగ్గర ఉన్నాయి. అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్న 11 మంది ఇచ్చిన దాని ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా దాదాపు సిట్టు నుంచి వచ్చిన వార్తలు ఏంటంటే వీటన్నిటికీ మాస్టర్ మైండ్ ఇంకెవరో ఉండొచ్చు, నెంబర్ 2 కావచ్చు, నెంబర్ 3 కావచ్చు, మిథున్ రెడ్డి ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. అంటే అది నెంబర్ 2 నెంబర్ 3 అని మనం చెప్పలేం. కానీ బట్ ఖచ్చితంగా దీనికి మాస్టర్ మైండ్గా ఫీల్డ్ ఆపరేషన్స్ లెవెల్లో మిథున్ రెడ్డి ఈ మొత్తాన్ని డీల్ చేశాడు. అంటే
మాన్యువల్గా ఆపరేషన్ అంటే ఆన్లైన్లో ఉన్న ఆపరేషన్స్ని మాన్యువల్గా దేనికి మార్చాడు, మాన్యువల్గా మార్చిన తర్వాత ఆర్డరింగ్ ఏ విధంగా చేశారు, ఇవంతా మనం ఒక 3-4 నెలల నుంచి దాన్ని చూస్తున్నాం కదా. ఈ ఆపరేషన్స్ యొక్క మెయిన్ లీడ్ అనే వ్యక్తి మిథున్ రెడ్డి. సో మిథున్ రెడ్డిని వాళ్ళతో పెట్టి వాదించడము, లేకపోతే వేరువేరుగా వాళ్ళతో దాన్ని ఏమంటారు చేయడము, ఇవన్నీ చేస్తే కానీ వాలిడేషన్ అనేక ఎగ్జాక్ట్లీ క్రాస్ వెరిఫికేషన్. సో చాలా మంది విట్నెసెస్ దీనికి మేము కేవలం వాళ్ళు చెప్తే చేసాము అని, వాళ్ళు అంటే ఎవరు అంటే మనం మిథున్ రెడ్డి ఆ పైన. అందుకే నేనేమంటే 2 and 3 అన్నాను. అంటే ఇతను 3 or 2 అన్నది మనం కరెక్ట్ చెప్పలేం. కానీ మీరు ఇందాక రామారావు గారు చెప్పినట్టు ఇంకా బిగ్ బాస్ అయితే ఉన్నారు, ఖచ్చితంగా ఇది ఆయన దగ్గరికి పోయి ఆగాలి. అంటే ఇప్పుడు సజ్జల సుధీర్ రెడ్డో, రాజ్ కసిరెడ్డో, ఇంకొకరో చాణుక్యనో వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటే చూస్తూ ఏమంటే వాళ్ళని సంపాదించుకునేలే అని అనుకునే రకం కాదు కదా మా యొక్క బిగ్ బాస్. సో దీనికి ఖచ్చితంగా ఎక్కడో చోటు ఈ డబ్బు వెళ్ళి ఆగాలి. సో మనీ ట్రైల్ అనేది ఎక్కడో చోటు వస్తుంది. సో ఈ బంగారాలు కొనడం కావచ్చు, సినిమాలు తీయడం కావచ్చు, ఇవంతా మనీ ట్రైల్లోని భాగం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ యొక్క మనీ ట్రైల్ ఎంత ప్రధాన పాత్ర అయితే వహించిందో, దాదాపు ఒక్కొక్కరికి సంవత్సరం పాటు బెయిల్ రాకుండా దాని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళు కూడా అక్కడే ఉండిపోయారు. మన దాని టీఆర్ఎస్ కవిత లాంటి వాళ్ళు కూడా 7-8 months జైల్లో ఉండాల్సి వచ్చిన ఈ పరిస్థితి వచ్చిందో, ఇక్కడ కూడా ఈ మనీ ట్రైల్ అనేది ఇప్పటికే సిట్టు దాదాపుగా ఒక అంకానికి వచ్చింది. కాకపోతే ఇది ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఏ అకౌంట్కి వచ్చింది అన్నది ఎస్టాబ్లిష్ చేయాలంటే మీరు చెప్పిన క్రాస్ వెరిఫికేషన్ కావాలి. ఈ క్రాస్ వెరిఫికేషన్ తర్వాతనే మిథున్ రెడ్డి అనే వ్యక్తి, అతను 2 కావచ్చు 3 కావచ్చు, మూడో స్థానంలో ఉండొచ్చు, లేకపోతే సెకండ్ స్థానంలో ఉండొచ్చు, అక్కడి నుంచి ఎక్కడికి పోయింది, అక్కడ దాకా వచ్చిందని మన అందరికీ అర్థమవుతుంది. దాదాపు ఇప్పటికి 6 నెలల నుంచి ఇది జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఇప్పటికి తెలిసిందేమంటే ఒక లెవెల్ దాకా వచ్చింది. ఈ లెవెల్ నుంచి బిగ్ బాస్ గారికి పోయిందా లేదా, పోతే ఏ విధంగా పోయింది అన్నది ఇప్పుడు పాయింట్. హైకోర్టు బిగ్ బాస్ అనే దానికి సంబంధించి మనం ఒక పేరు పెట్టుకున్నాం, బిగ్ బాస్ అని. సత్యమూర్తి గారు నమస్తే. బిగ్ బాస్ అనే దానికి సంబంధించి మనం ఒక పేరు పెట్టుకున్నాం. ఆ బిగ్ బాస్ ఎవరు అంటే ఈ మొత్తము ఈ స్కామ్ సూత్రధారి, పాత్రధారి అన్నిటికీ ఆయన ఆదేశాల మేరకు ఈ కింద ఇవన్నీ బ్రాంచెస్ అన్ని పనిచేసి అని కదా. ఇప్పుడు మిథున్ రెడ్డి చెబితేనే బిగ్ బాస్ పాత్ర ఉన్నట్ట. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు, ఇప్పటి వరకు కన్ఫెషన్ చేసిన వాళ్ళు చాలా మందిని చేశారు కదా. దాదాపు 290 మందిని విచారణ జరిపారు, అందరిని అరెస్ట్ చేశారు. ఐఏఎస్లు ఉన్నారు, అందులో ఇంకా ఐఆర్ఎస్లు ఉన్నారు, చాలా మందిని చూస్తున్నాం మనం. సో మిథున్ రెడ్డి చెబితేనే బిగ్ బాస్ పాత్ర ఉన్నట్ట? లేదండి, అదేం లేదు. మిథున్ రెడ్డి చెప్పినా చెప్పకపోయినా బిగ్ బాస్ ఉన్నాడు. బిగ్ బాస్ పాత్ర ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే, ఫస్ట్ అసలు ఈ కుంభకోణం స్టార్ట్ అయింది సీటెల్ సాఫ్ట్వేర్ని ఆపేయటంతో. అవును, సీటెల్ సాఫ్ట్వేర్ని అంటే సీటెల్ సాఫ్ట్వేర్ అంటే ఆటోమేటిక్గా ఆర్డర్లు ఇచ్చే వ్యవస్థ. అది ఆ వ్యవస్థని ఆపాలి అంటే టాప్ మోస్ట్ పర్సన్ అంటే అధికారం మొత్తం చేతిలో పెట్టుకొని ఉన్న వ్యక్తి చెబితే తప్ప ఒక వ్యవస్థ స్తంభించదు. అంతే కదా, ఆ పర్మిషన్ లేకుండా ఆ వ్యవస్థని మూసేయలేరు. సో అందుకని సీటెల్ సాఫ్ట్వేర్ని ఎప్పుడైతే ఆపేశారో, అంటే ఈ కుంభకోణం స్టార్ట్ అయింది సీటెల్ సాఫ్ట్వేర్ ఆపటం దగ్గర నుంచి. సో అది ఆటోమేటిక్ గా ఆర్డర్లు ఇష్యూ చేస్తుంది, అది ఆపేసి మాన్యువల్ గా మనకి లీలా డిస్టిలరీస్ కి, ఆదాన్ డిస్టిలరీస్ కి, ఆగ్రో వీటికి ఆర్డర్లు ఇచ్చుకోవటానికి వీలుగా మనం చేయాలి అంటే ఆ సాఫ్ట్వేర్ని ఆపాలి. ఆ సాఫ్ట్వేర్ని ఆపాలి, ఆ వ్యవస్థ లేకుండా చెయ్యాలి అంటే అల్టిమేట్గా ఎవరైతే అధికారం చెలాయిస్తున్నారో, ఎవరు చెలాయిచ్చినా కానీ వాళ్ళ ఆదేశాలు లేకుండా సాఫ్ట్వేర్ ఆగదు, ఆ వ్యవస్థ ఆగదు. అందుకని మిథున్ రెడ్డి చెప్పినా ఒకటే, చెప్పబోయినా ఒకటే. మిథున్ రెడ్డిని పట్టుకున్నదే మిగిలిన 11 మంది ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా. అందుకని మిథున్ రెడ్డి వచ్చి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఆ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి నోటీసులు ఇచ్చారు.
అప్పుడు ఆయనే కదా మినిస్టర్, ఆయనే కదా ఎక్సైజ్ మంత్రి మినిస్టర్ చూశాడు. ఎక్సైజ్ మినిస్టర్కి ఇప్పుడు ఇవ్వటం ఏంటి అంటే ఆయన పాత్ర ఈ పాలసీ మేకింగ్లో లేదు అని ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో అందుకని ఆ విషయాన్ని ఆయన వచ్చి ఒప్పుకుంటే నాకేం సంబంధం లేదన్నా చెప్పాలి. అంతా వాళ్ళే చేశారంటే ఎవరు చేశారన్న ప్రశ్న వస్తుంది. దానికి నారాయణ స్వామి సమాధానం చెప్పాలి. లేకపోతే నారాయణ స్వామిని కూడా అరెస్ట్ చేస్తారు. అంతే కదా, కన్సర్న్ మినిస్టర్ కాబట్టి. అందుకని ఇక్కడ ఎవరు ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా నాకేం తెలీదు, నేను మర్చిపోయాను, నాకు గుర్తు లేదు అంటే ఊరుకోరు. ఇక్కడ ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన ఆధారాలన్నీ వచ్చున్నాయి. ఇప్పుడు 300 పేజీల ఛార్జ్ షీట్ వేశారు, ఒక ట్రంక్ పెట్ట నిండా డాక్యుమెంట్లు తీసుకెళ్లారు అంటే దాని అర్థమే మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు లెక్క. టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత దాన్ని కోరిలేట్ చేసుకునే స్టేట్మెంట్ల కోసమే పోలీసులు వెతుకుతారు. అంతే కదా, దాన్ని కోరిలేట్ చేసుకోవాలి. కోరిలేట్ చేసుకుంటే నేరాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఈజీగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. లేకపోతే అంటే కోరిలేట్ చేసే స్టేట్మెంట్లు లేకపోతే కొంచెం కష్ట సాధ్యం అవుతుంది, కానీ పోలీసులు ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే దానికి స్టేట్మెంట్స్ అనుకూలంగా లేకపోయినా కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. అందరూ చెప్పాలని లేదు కదా. అందరూ ఈ కుంభకోణంలో ఇంతమంది పాత్రధారులు ఉంటే అందరూ ఒప్పుకుంటేనే కుంభకోణం అనేది ఉండదు కదా. సో అందుకని వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, చెప్పినా చెప్పకపోయినా, నాకేం తెలీదు, నేను మర్చిపోయాను, నా చిన్న మెదడు చితికిపోయింది అని చెప్పినా సరే వదలరు పోలీసులు. మొత్తం ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎస్టాబ్లిష్ అయిపోయింది అని ఎట్లా చెప్తున్నామంటే సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేయటం అనేది చాలా కీలకమైన స్టెప్ ఈ మొత్తం కేసులో. సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ధనంజయ రెడ్డి విషయంలో యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. కృష్ణమోహన్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయంలో కూడా సుప్రీంకోర్టు మాకు 7 రోజుల గడువు ఇవ్వండి అన్నా కానీ ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా ఇండికేషన్లు, చాలా కీలకమైన స్టేజెస్ ఇవి. ఆ ఇండికేషన్లన్నీ వచ్చినాయి కాబట్టి వీళ్ళు బయటకు వచ్చి పొలిటికల్ గా మాకేం సంబంధం లేదు, అసలు కేసే లేదు, ఎట్లాగో ఉంటారు, అసలు కేసే లేదు, చంద్రబాబు నాయుడు అంత స్కీములు తప్ప స్కాములు లేవు అనేది రవిచంద్రారెడ్డి గారు. ఇప్పుడు దీంట్లో కక్ష సాధింపు అది ఇవి ఎక్కడున్నాయి? కక్ష సాధింపు ఎక్కడుంది? ఇందులో జరిగిన ఇది ఒక్కొక్కళ్ళు చెప్తున్న దాని ప్రకారమే కదా సిట్ ముందుకెళ్తోంది. వెంకటేశ్వర గారు, మీకు సత్యమూర్తి గారికి, విజయ్ కుమార్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరూ నమస్కారం. ఇందులో కక్ష సాధింపు అంటే, రాజకీయ కక్ష సాధింపు అంటే వెండెట్టా పాలిటిక్స్ అనే దానికి ఇప్పుడు అర్థం లేదు. ఎలక్షన్స్ ఇంకో 4 సంవత్సరాలు ఉన్నాయి. ఆల్రెడీ ఎలక్షన్లో 164 సీట్లతో కూటమికి ఊహించని మెజారిటీ వచ్చింది. కొత్తగా కక్ష సాధింపు ఉండాల్సింది భౌతిక దాడులు లేవు, లేకపోతే రాజకీయ వైరుధ్యాలతో జరిగే రకరకాల పరిణామాలు కూడా ఇప్పుడు జరగట్లా. ఏదైతే ఒక స్కామ్ గురించి ఎంక్వైరీ మొదలైందో, ఈ ఎంక్వైరీ మొదలైనప్పుడు ముఖ్యంగా ఏదైతే తన విచారణ సమయంలో విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత వేగం అందుకుందో సిట్ విచారణ, ఆ సమయం నుంచి ఈ సమయం వరకే సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. ఇంకా మోహిత్ రెడ్డి గారిది కూడా లుక్అవుటో లేకపోతే ఏదో ఉన్నట్టుంది. నేను ఎప్పటి నుంచో అనేక మీడియా సంస్థల్లో లిక్కర్ స్కామ్ జరిగిన మాట వాస్తవం, కానీ ఎంత పరిధి తెలియదు, కానీ ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు, కానీ విచారణ సంస్థలు నిగ్గు తేలుస్తారు. కానీ ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ జరిగిందని నేను అనేక సార్లు స్టేట్మెంట్ ఇచ్చా, మన ఏబిఎన్లో కూడా చెప్పా. కానీ దీని మీద చర్చకు రావాల్సిందిగా బహిరంగంగా వైఎస్ఆర్సీపీ నుంచి ప్రముఖులను ఆహ్వానించా. ఎందుకంటే 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రజలకి ఇచ్చే డబ్బేమో ఆన్లైన్ పేమెంట్ జరిగింది. 1,01,666 కోట్ల రూపాయల కలెక్షన్ ఏమో క్యాష్ రూపంలో కలెక్ట్ చేశారు. అంటే ఇచ్చేదేమో ఆన్లైన్, తీసుకునేదేమో క్యాష్. ఇక్కడే ఉంది స్కామ్.
కాదని చెప్పమనండి గుండె మీద చేసుకొని. మంచి అంబటి point. రాంబాబు గారు కానీ లేకపోతే పేర్నాన్ గారు కానీ దబాయిస్తారు కానీ. అలాగే చెప్తారు. ఆహా, గట్టిగా మాట్లాడతారు కాబట్టి దబాయిస్తారు కానీ స్కామ్ జరగలేదని చెప్పి చర్చకు రమ్మనండి రారు, ఎందుకంటే తెలుసు కాబట్టి. కానీ ఒక్కటి, ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ మొత్తం కూడా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మీద నిర్భరమై ఉంది, ఆధారపడి ఉంది. సో ఎవిడెన్స్లు మాయం చేశాం, ఎవిడెన్స్లే లేవు. సాఫ్ట్వేరు లేకపోతే వాడిన కంప్యూటర్లు, వాటి హార్డ్వేరు, లేకపోతే సిమ్ములు, ఫోన్లు, లేకపోతే సాక్ష్యాలన్నింటినీ కూడా సమూలంగా తుడిచేసామన్న ధైర్యం దీనికి కారణం. ఇది ఎంత పెద్ద సమస్య అంటే దేశం మొత్తం కూడా వ్యవస్థను గమనిస్తుంది. ఇది వ్యవస్థకి ఒక ఛాలెంజింగ్ ఇష్యూ. ఈ స్కామ్లో కానీ ఏ స్కామ్ జరగలేదని తేల్చేస్తే ఇక దేశంలో ఏ స్కామ్ జరిగినా దేనికి కూడా అడ్డు అదుపు ఉండదని నా అభిప్రాయం. ఖచ్చితంగా కూడా నిందితులు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి చట్ట ప్రకారం ఎంత శిక్ష పడాలో మనం చూసాం. హేమంత్ సోరెన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పు జరిగిందని చెప్పి మైనింగ్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు, ఆయన దిగిపోయారు, తర్వాత వేరే వాళ్ళని పెట్టారు. ప్రజలు అవినీతిని ఈ రోజు రేపు పెద్ద అంశంగా తీసుకోవట్లేదు కాబట్టి తిరిగి మళ్ళీ వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అది విచారణ ఇంకా నడుస్తూనే ఉంది, అదేం క్లోజ్ కాల. అలాగే కొడుకుని తీసుకెళ్లారు. అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా గారిని ఆ పదవిలో ఉండగానే తీసుకెళ్లారు. సంవత్సరం ఉన్నారో 2 సంవత్సరాలు దాదాపు జైల్లో ఉన్నారు, 2 సంవత్సరాలు పైగా ఉన్నారు. అంతకుముందు ఓం ప్రకాష్ చౌతాలా గారు చాలా కాలం జైల్లో ఉన్నారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ గారు సిట్టింగ్ సీఎంగా ఉండి జైలుకు పోతే కూడా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా మంకు పట్టుబట్టి ముఖ్యమంత్రిగా జైల్లోనే కూర్చున్న ఘనత ఈ దేశ చరిత్రలో బహుశా మాజీ ముఖ్యమంత్రి సంగతి పక్కన మధు కూడా ఏంటంటే నిరూపితం అయిపోయాడు కాబట్టి రాజకీయాలకి అనర్హత వేటు కూడా పడిపోయింది. నిరూపితం కాలేదు కాబట్టి హేమంత్ సోరెన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. నిరూపితం అయినప్పుడు అది లాలూ ప్రసాద్ యాదవ్ గారి దానా స్కామ్ కి సంబంధించా లేకపోతే చిన్న చిన్న రైల్వే గెస్ట్ హౌస్లకి అన్యాయంగా తక్కువ ధరకు ఇచ్చిన కేసులో కూడా ఆయన అనర్హత అనేది వచ్చిన మాట మనందరికీ తెలుసు. కాబట్టి నిరూపితం అయితే అనర్హత రాజకీయంగా 2 సంవత్సరాల కన్నా పైన శిక్ష పడితే అది ఎవరైనా కావచ్చు, బిగ్ బాసా, స్మాల్ బాసా, మిడిల్ బాసా, ఏం మొహమాటాలు ఏముండవు. నిరూపణ జరిగే వరకు నిర్భయంగా ఉన్నట్టు పైకి ఉన్నా కూడా అక్కడ జరుగుతున్నది ఏంటంటే మొదటి 5-6 గంటలు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, గుర్తు లేదు, ఈ సమాధానాలు మాత్రమే చెప్తారు. ఎందుకంటే హై ప్రొఫైల్లో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ సౌకర్యం ఉంది. అదే ఒక సామాన్యుడు ఇదే సమాధానాలు చెప్తే మోకాళ్ళ మీద కొడతారు, లేకపోతే రకరకాలుగా కొడతారు. కానీ చిన్న పిక్ పాకెటర్కి సంకెళ్ళు వేసి తీసుకెళ్తారు. అదే పెద్ద పెద్ద అవినీతి కుంభకోణాల్లో 1000 కోట్ల స్కాములు జరిగితే ఎక్కడ ఎవరికి సంకెళ్ళేరు. ఇద్దరి మధ్య గౌరవంగా 4-వీలర్లు తీసుకెళ్తారు, ముసుగులు కూడా వేస్తారు. కానీ వీళ్ళని గౌరవంగా అప్పుడప్పుడు మీడియాకి అలౌ చేస్తూ వెనక సీట్లో గౌరవంగా ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. అంటే హై ప్రొఫైల్ కి ఇప్పుడిప్పుడే సంస్కరణలు తెస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం. ఐపీసీ సెక్షన్ ని బిఎన్ఎస్ పరిధిలోకి తీసుకొచ్చి నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే నేను ఎన్డీఏ గురించి ఎక్కువ చెప్పట్లే సార్, కానీ దీనికి లింక్ ఉంది కాబట్టి మార్పులు తీసుకొస్తున్నారు. కానీ ఈ సమయంలో సందర్భంలో ఏదైతే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్, ఇది చాలా ప్రిలిమినరీ, ఈ ఛార్జ్ షీట్ ఏదైతే వేశారో దీనికి సప్లిమెంటరీ ఉంటుంది, దానికి తర్వాత ఎన్ని సప్లిమెంటరీలు ఉంటాయో తెలియదు. ఖచ్చితంగా కూడా ఎవరైతే పేర్లు మెన్షన్ చేస్తారో వీళ్ళెవరు కూడా ఒకరి పేరు చెప్పడానికి మొహమాట పడ్డా, ఇంకొకరి పేరు చెప్పడానికి ఇబ్బంది పడ్డా కూడా సర్కంఫరెన్షియల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో ఏవైతే మొత్తం క్రోడీకరించిన తర్వాత ముఖ్యంగా డబ్బులు కనపడట్లేదు, ఎవరు వాడారు, అంతిమ లబ్ధిదారు అంటే వాళ్ళు ఖర్చు చేసేసి ఉంటే వాళ్ళు మొన్న చెప్పిన దాని ప్రకారం హాఫ్ టన్ అంటే ఒక 500 కిలోల బంగారం కొన్నారని చెప్పారు. ఇందాక మీరు చెప్తే 90 కోట్లు అన్నారు. హాఫ్ టన్ ఈరోజు 90 కోట్లు కదా, 500 కోట్లు ఉంటుంది. మరి ఆ విధంగా వేలాది కోట్ల రూపాయలు. ఈ రోజున మిథున్ రెడ్డి గారు వచ్చేటప్పుడు మీడియాతో ఒక బయట ఇచ్చారు. ఆ బయటని చూసినప్పుడు నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ పరిధి 50,000 కోట్లు అన్నారు, తర్వాత 40,000 కోట్లు అన్నారు, తర్వాత 10,000 కోట్లు అన్నారు, ఈ రోజు రేపు 3,000 కోట్లతో ముక్తాయిస్తున్నారు, రేపు ఏమీ లేదని వాళ్ళే చెప్తారు చూసుకోండి అని చెప్పారు. ఇది న్యాయ వ్యవస్థకి సవాల్. ఈ కేసు దేశానికి తలమానికం కాబోతుంది. అందుకే కదా దాని మీద ఇంత ఫోకస్ పెట్టింది. దేశవ్యాప్త ఇది జాతీయ స్థాయిలోనే చాలా పేరు తెచ్చుకున్న కేసు అయిపోయింది సార్. జస్ట్ పాలసీ చేసినందుకే ముఖ్యమంత్రి దిగిపోయాడు అక్కడ. అవును.
అరవింద్ కేజ్రీవాల్ గారు. చివరికి 100 కోట్ల రూపాయల స్కామ్ గురించి ఆడిటర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని పట్టి తీసుకెళ్లారు. ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇందులో ఈ విదేశీ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఖచ్చితంగా ఈడీ కూడా ఎంటర్ అవుతుంది మనకి వస్తున్న సమాచారం. ఇప్పుడు సిట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లిన ఆ చార్జ్ షీట్ లో సుమారు 300 పేజీల చార్జ్ షీట్ అంటున్నారు. ఆ చార్జ్ షీట్ లో ఎందుకు ఈయన పేరు లేదు, మరి ఎంపీ మిథున్ రెడ్డి పేరు ఎందుకు లేదు అనేది ఒక పాయింట్ అయితే, చాలా పవర్ఫుల్ ఫ్యామిలీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీ రాజకీయాల్లో. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ అయిన మిథున్ రెడ్డికి యాంటిసిపేటరీ బెయిల్ దొరకకపోగా ఇవాళ ఆయన విచారణకు హాజరయ్యాడు. ఈ రాత్రికో రేపు ఉదయం అరెస్ట్ చూపిస్తారనే పరిస్థితి వచ్చిన తర్వాత ఇక దీని నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్తుంది, మధ్యలో ఇంకెవరు ఉంటారు, ఎవరుండే అవకాశం లేదు. ఎందుకంటే అత్యంత నమ్మకస్తుడైన బిగ్ బాస్ కి అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తులు ఇద్దరే ఉంటారు. ఒకటి మిథున్ రెడ్డి, 2 విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి ఆల్రెడీ పార్టీని వీడి బయటకు వచ్చేశారు. ఆయన ఆల్రెడీ లీకులు ఇస్తా ఉన్నాడు. అందరి బట్టలు ఇప్పేస్తానని కూడా చెప్పాడు. ఆ ఇప్పిన బట్టల్లో కనపడుతున్న నగ్న దృశ్యాలేనేమో ఇవన్నీ, ఆయన ఇప్పిన బట్టల్లోని నగ్న దృశ్యాలేనేమో తెలియదు. సో ఏం జరగబోతోంది నెక్స్ట్, ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇంకొక 20 రోజుల్లో పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ వేస్తే అప్పుడు ఎవరెవరి పేర్లు ఉండే అవకాశం ఉంది. మిథున్ రెడ్డి పేరు ఇందులో లేదు, మరి అందులో ఉంటుంది. అప్పుడు మిథున్ రెడ్డితో పాటు కొత్త పేరు ఏమన్నా యాడ్ అయ్యే అవకాశం ఉందా? విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మీ ఊరు పక్కనేనా రామచంద్రారెడ్డి గారిది? ఒక 70-80 కిలోమీటర్స్. అదే కొద్దిగా పక్కనే, కొద్దిగా వాసనలు తగులుతూ ఉంటాయిగా. అయితే అదే అంత పవర్ఫుల్ ఫ్యామిలీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది. మిథున్ రెడ్డి వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నాడు, ఇంతకుముందు ప్యానెల్ స్పీకర్ గా చేశాడు. ఇవన్నీ ఉన్న వ్యక్తి వాళ్ళ అరెస్ట్ అవుతున్న పరిస్థితి కనపడుతోంది అని అంటే, ఇక దీని సెన్సేషన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇంకా ఆయన్ని మించిన పాయింట్ ఏముంటుంది? ఇంకా తాడేపల్లిని టచ్ చేయడానికి దర్యాప్తు, మిథున్ రెడ్డిని దాటి వెళ్లే పాయింట్ ఏమైనా ఉంటుందా? ఇంకా ఇప్పుడు ఇక్కడ మనం మిథున్ రెడ్డి ప్లస్ బిగ్ బాస్ చూస్తున్నప్పుడు కేవలం అవినీతి, డబ్బులు సంపాదించడం ఇవి చూస్తున్నాం. ఇవంతా కాకుండా బిగ్ బాస్ కావచ్చు, లేకపోతే అప్పటి ప్రభుత్వ యంత్రాంగంలో టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళ యొక్క పాలసీ వల్ల కావచ్చు, కొన్ని వందల వేల మంది చనిపోయారు, కొన్ని వేల మంది, లక్షల మంది కిడ్నీలు, లివర్లు పాడైపోయినాయి. సో ఇంతమంది వాళ్ళ యొక్క ప్రాణాలు వీళ్ళ వల్ల దాన్ని ఉంటాడు ఇంపాక్ట్ అయ్యాయి. సో ఇవన్నీ కూడా కేసులోకి వస్తాయి. టాంజానియా కావచ్చు, జాంబియా కావచ్చు, జింబాబ్వే కావచ్చు, దుబాయ్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, తాడేపల్లి కావచ్చు, ఇక్కడ విషయాలన్నీ బయటకు వస్తాయి. మన ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి టొయోటా ఫార్చ్యూనర్, నాకు ఆ పేరు గుర్తులే, ఏదో ఉంది, AP 39 BV 3259, ఈ యొక్క ఫార్చ్యూనర్లో తరలించిన సాక్ష్యాలు కావచ్చు, టోల్గేట్లో దొరికిన సాక్ష్యాలు కావచ్చు, ఇదంతా ఎవరన్నా తన దాకా వచ్చేటప్పటికి బిగ్ బాస్కి ఏం సంబంధం లేదు, నేనే మొత్తం చేశాను అని ఎవడు ఒప్పుకోడు. తన దాకా వస్తే అందరినీ ముంచేస్తారు. అందులో చెవిరెడ్డి భాస్కర్ లాంటి వాళ్ళు ఎలా పైకి వచ్చారంటే, ఆయన ఏమి బ్రహ్మాండంగా దాని లీడరు గోల్డెన్ స్పూన్తోనూ రాలేదు. వీళ్ళెవరు, వీళ్ళందరూ మామూలు మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళే. సో ఖచ్చితంగా ఈ మిథున్ రెడ్డి గారి అరెస్టు ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆయనకి బయటికి పోయే ఛాన్సులు తక్కువ, అంటే ఇమీడియట్గా బెయిల్లో. దేనికంటే హైకోర్టు నిర్ద్వందంగా చెప్పింది, సుప్రీంకోర్టు అంతకంటే కరాఖండిగా చెప్పింది. అంతకుముందు అరెస్ట్ చేసిన 11 మంది విషయంలో కూడా అంతే కరాఖండిగా చెప్పే కోర్టులు లేదు, మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే అన్నట్టుగా. సో ఈ మిథున్ రెడ్డి గారి అరెస్టు ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ రిపిల్స్ ఇన్ తాడేపల్లి ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఇందాక 2, 3 అని ఎందుకన్నానంటే, మీరు చెప్పినట్టు ఒక మంత్రిని కూడా అరెస్ట్ చేయొచ్చాము, ఎందుకంటే అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ కాబట్టి. ఈ మధ్యలో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా దీంట్లో బాగా ఉన్నాడు. ఈ రోజు ఆయన బయటకు పోయి వచ్చాము, బట్ ఆ రోజు బాగా ఉన్నారు. సో ఈ 1-2 టేబుల్లు, కుర్చీలు అటు ఇటు మారొచ్చాము, కానీ ఈ 1, 2, 3, 4 ఖచ్చితంగా మిథున్ రెడ్డి నెంబర్ 2 ఆర్ మ్యాక్సిమం
నెంబర్ 3. సో నెంబర్ 2 అరెస్ట్ అయినప్పుడు నెంబర్ 1 అనే విషయం గ్యారంటీగా అతనే పడిపెడతాను, నాకేం సంబంధం, ఆయన చెప్పాడు చెప్పాను, ఆయన ఎందుకు చెప్పాడు. A5 గా ఉన్న విజయసాయి రెడ్డి గారి పేరు ఉందో లేదో చార్జ్ షీట్ లో మనకి ఇంకా బయటికి తెలియలేదు. A5 లో ఉందనుకుంటా అండి, A4 రాలేదు. A4 మిథున్ రెడ్డి పెట్టలేదు, A5 మరి పెట్టారో లేదో. A5 నాకు గుర్తున్నంత వరకు విజయసాయి అనుకుంటా. అవును. కాకపోతే ఇక్కడ A5లు ఇప్పుడు A41 ఖాళీగా పెట్టున్నారు, ఈ దీంట్లో A41 A42 అనుకుంటాను లాస్ట్ ఖాళీగా ఉంది. సో దాని తర్వాత మనం ఎన్నైనా చేసుకోవచ్చు. సో A1 A2 అనేది ఆర్డర్ ఆఫ్ మెరిట్ కాదు, A42 తెచ్చి A1 చేయొచ్చు. ఆ రోజు అప్పుడు ఉన్న పరిస్థితిలో మాకు అనిపించిన దీంట్లో A42 ఉంది, అంతేగాని A42 అంటే 42 స్థాయిలో ఉన్న వ్యక్తి, A2 అంటే 2వ స్థాయిలో ఉన్న వ్యక్తి కాదు కదా. సో ఈ A2 వ్యక్తులు మారిపోతాయి. సో ఖచ్చితంగా డబ్బులు ప్రజల మీద వాళ్ళు చేసిన దారుణాలు, అంటే హెల్త్ పరంగా చేసిన దారుణాలు లిక్కర్ పాలసీని మార్చింది. 409 కింద గ్యారంటీగా వస్తుంది పాలసీలో దాని మార్పులు. సో ఇది దుబాయ్లో డబ్బులు దాచిపెట్టింది, అంటే దాంట్లో ఈడీ ఇట్లా 1 కాదు 2 కాదు, కనీసం ఒక 4-5 డిపార్ట్మెంట్లు, కేంద్ర స్థాయిలో ఉన్న 4-5 డిపార్ట్మెంట్లు దీని మీద వచ్చే అవకాశం ఉంది. సో ఇది చివరి మాట కాదు, చివరి ఛార్జ్ షీట్ కాదు, ఖచ్చితంగా దీనికి నాకు తెలిసి 20 రోజులు కాదు, ఇంకొక 30 రోజులు కూడా ఎక్స్ట్రా పట్టచ్చు. ఎందుకంటే వీళ్ళ తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ని పట్టుకుని బిగ్ బాస్ని ఆపాదించే క్రమంలో వీళ్ళందరినీ మీరు ఇందాక అన్నట్టు దాన్ని వెరిఫికేషన్ చేయాలి, వ్యాలిడేషన్ చేయాలి, వ్యాలిడేషన్ తర్వాత ఆ యొక్క దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఒక 1 month వరకు పట్టచ్చేమో. బట్ ఇప్పుడున్న మనకు అర్థమవుతున్న సాక్ష్యాలు బట్టి ఖచ్చితంగా ఆల్ దిస్ ఈజ్ పాయింటింగ్ అవుట్ టు ది బిగ్ బాస్ ఆఫ్ 2019 to 24. ఎందుకంటే నేను ఇందాక చెప్పేట్టు మామూలు ప్రజలకు అర్థమయ్యే భాష చెప్పాలంటే సజ్జల శ్రీధర్ రెడ్డో, రాజ్ కసిరెడ్డో వీళ్ళందరికీ 3-4 వేల కోట్లు 50 వేల కోట్లు సంపాదించుకోవడానికి బిగ్ బాస్ అంత పిచ్చోడేం కాదు. ఆయన కోసం సంపాదించుకున్నాడు, వీళ్ళకి 4 రూపాయలు ఇస్తాడు, అంతేగాని వీళ్ళు సంపాదించుకుంటే ఆయన చూస్తూ ఊరుకునే తత్వం కాదు. ఆయన గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ఈ బిగ్ బాస్ దగ్గరికి అన్ని వేళ్ళు పోతున్నాయి. సో ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది ఫైనల్ ఏమంటారు స్లాట్ ఇన్ ది ఎంటైర్ స్కామ్, ఫైనల్ స్లాట్ ఇన్ ది ఎంటైర్ ప్లాట్. స్లాట్ ఎగ్జాక్ట్లీ ఫైనల్ బ్లాట్ అంటారు అంతే. ఎగ్జాక్ట్లీ రైట్. సత్యమూర్తి గారు, ఇందులో చాలా నమ్మిన బంట్లు, ఎంతో దాన్ని ఏమంటారు అంతరంగికులు, ఎంతో అంతరంగికులుగా కనిపించే ఈ ఒక్కొక్కరు లోపలికి వెళ్తుంటే ఆ ఒక్కడి ముఖ చిత్రం ఎలా ఉండి ఉంటుంది ఇప్పుడు పరిస్థితి? చాలా అంటే అలవాటే కదా ఏమొద్దులే అనే ఒక రకంగా తెగింపుతో ఉండొచ్చా? అంటే అంతకు ముందు అలవాటు వేరు, అంతకు ముందు ముఖ్యమంత్రి కొడుకు, ఇప్పుడు అట్లా కాదు కదా. సో అందుకని ఆ ముఖ చిత్రం కొంచెం చుట్టానికి కొంచెం బాధగానే ఉండొచ్చు. ఇక్కడ ఈ మొత్తం స్కాండల్లో అండి నెంబర్ 1, 2, 3, 4 ఉండరు. నెంబర్ 1, 2లో ఒక 10 మంది ఉంటారు. ఎందుకంటే కలెక్షన్ పాయింట్లు, యూటిలైజేషన్ పాయింట్లు, ఈ యూటిలైజేషన్ పాయింట్లు, కలెక్షన్ పాయింట్లు తెచ్చింది, యూటిలైజేషన్ పాయింట్లు యూటిలైజ్ చేసింది మ్యాచ్ కావాలని ఎక్కడా లేదు. ఎందుకు అంటే మధ్యలో కొంత వీళ్ళు కొట్టేసేది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సత్యసంధులేం కాదు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఉంటాడు. కరెక్ట్. సో అందుకని ఇక్కడ ఏదో ఒక 50 కోట్లు పెట్టి బంగారం కొన్నారు అంటే 50 కోట్ల బంగారం అక్కడి నుంచి తెచ్చి పోలీసులు ఇక్కడ పెట్టాలని లేదు. ఎందుకు అంటే అందులో ఎంతవరకు దొంగ బిల్లులు ఉన్నాయో తెలియదు. మేము కొన్నాము, మీకు ఇదిగో నీ ట్యాక్స్ నువ్వు కట్టుకో అని చెప్పి వాడికి ట్యాక్స్ డబ్బుల వరకు ఇచ్చేసి దాన్ని వైడ్ చేసుకునే పద్ధతి కూడా ఉండొచ్చు. అందుకని బంగారం కొన్నారు, వజ్రాలు కొన్నారు అంటే అవన్నీ కూడా జరిగినాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవన్నీ ఎవరు చేస్తారు, ఎవరు చేయగలుగుతారు? నమ్మకమైన మనుషులు మాత్రమే చేయగలుగుతారు. ఎవరికి? బిగ్ బాస్కి బాగా నమ్మకమైన వ్యక్తులే చేయగలుగుతారు. బిగ్ బాస్కి బాగా నమ్మకమైన వ్యక్తులే
చివరికి తీసుకెళ్లి దుబాయ్లో పెట్టుబడులు పెట్టగలుగుతారు. లేకపోతే అందరూ పెట్టలేరు కదా, అవును. అందరికీ ఇవ్వరు కదా, అవకాశం ఇవ్వరు కదా బిగ్ బాస్. సో అందుకని ఇక్కడ మొత్తం టోటల్ ఏమి జరిగినా కానీ బిగ్ బాస్ దృష్టిలో లేకుండా జరగటానికి ఆస్కారమే లేదు. ఈ టోటల్ హైరార్కీ మొత్తం కూడా, అంటే ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇవాళ వచ్చి అక్కడ సిటీ ఆఫీసులో కూర్చున్నాడు కాబట్టి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మొత్తం చేశాడు అని ఎవరన్నా చెబితే అది మామూలుగా నవ్వటం అంతే. ఇక్కడ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఆ బాధ్యత అప్పగించింది ఎవరు అనేది ప్రధానమైన ప్రశ్న. సో ఆ బాధ్యత ఇతనికి ఒక్కడికే అప్పగించారా? ఇతన్ని పాలసీ మేకింగ్లో ఎట్లా డబ్బులు కొట్టేయాలన్నంత వరకే ఇతని పాత్ర లేదు, యూటిలైజేషన్ అంటే కొట్టేసిన డబ్బుల్ని వాడటం వరకు కూడా ఇతని పాత్ర ఉందా అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు. అతను చెప్పే సమాధానాల మీద పోలీసుల వైఖరి ఆధారపడి ఉంటుంది. ఇతను చెప్పనంత మాత్రాన పోలీసులు కంక్లూజన్కి అది ఇది లేదు, అటువంటి అవకాశం ఉండదు. ఇతను చెప్పినా చెప్పకపోయినా ఆల్రెడీ ఎవిడెన్సెస్ సేకరించి ఉన్నారు కాబట్టి ఈ యూటిలైజేషన్లో అంటే మనీ సంపాదించిన తర్వాత కూడా చెప్పితే అది వాల్యూ యాడెడ్ అవుతుంది తప్ప అదే ఫైనల్ ఏం కాదు. అదే ఫైనల్ కాకపోతే పోయేదేం లేదు, చెప్పకపోయినా పోయేదేం లేదు, చెప్పినా వచ్చేదేమి లేదు. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ పోలీసుల దగ్గర చాలా కన్ఫర్మ్డ్గా ఉన్నది. లేకపోతే ఇంతమందిని అరెస్ట్ చేయటం, ఇంతమందిని రిమాండ్లో ఉంచటం అనేది సాధ్యమయ్యే పని కాదు. అసలు కుంభకోణమే జరగలేదు, లేని కుంభకోణాన్ని సృష్టిస్తున్నారు అని ఆ రోజున ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అవును, అంటే లేని కుంభకోణాన్ని సృష్టిస్తున్నారు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని కనుక మనం తీసుకుంటే మరి లేని కుంభకోణం మీద సుప్రీంకోర్టు అంత ఘాటుగా ఎట్లా చెప్తుంది, యాంటిసిపేటరీ బెయిల్స్ని ఎట్లా రిజెక్ట్ చేస్తుంది, ఇటువంటివన్నీ కూడా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నాయి. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఫైనల్గా అంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయటం తోటి ఇది ఆగేది కాదు. ఇంకా మధ్యలో చాలామంది ఉన్నారు, మధ్యలో పాయింట్లు చాలా ఉన్నాయి. క్యాష్ కలెక్షన్ పాయింట్లతో పాటు యూటిలైజ్ చేసిన పాయింట్లు ఉన్నాయి. ఈ యూటిలైజ్ చేసిన పాయింట్లలో దుబాయ్లో ఎవరైతే 3,200 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారో దాని చైన్ లింక్ను కూడా తీయాల్సి ఉంటుంది. సో ఆ చైన్ లింక్ని ఎట్లా తీస్తారు అనే దాని మీద కూడా ఇప్పుడు కేసు ఆధారపడి ఉంటుంది. అవి నెక్స్ట్ లెవెల్లో అవన్నీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి మీరు అన్నట్టు టెలిఫోన్ ట్యాపింగ్, తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్ దాంట్లో ఉన్న వ్యక్తి పేరు కూడా వినపడుతుంది కదా. దుబాయ్ లో అందరూ ఒకే ఫ్లాట్ లో అపార్ట్మెంట్ లో ఉన్నారు. సో అందుకని తర్వాత ఈ లిక్కర్ స్కామ్ లో డబ్బులు ఏదో సినిమాలో పెట్టుబడితే ఒక ప్రముఖ నటుడి భార్య పేరు కూడా వచ్చింది. సో ఇవన్నీ చాలా ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి బిగ్ బాస్ ముఖ చిత్రంలో అంటే కత్తివేటుకి నెత్తురు చుక్క లేకపోవటం అంటారు, పాలిపోవటం. అవునవును, బహుశా ఆ టైపుకి తయారు కావచ్చు. సో మీకేమనిపిస్తుంది, తాడేపల్లి కూడా రెడీ అవుతున్న విచారణకి అనేది? ముఖ్యంగా పాయింట్ మీరు చెప్పండి. దాంతోపాటు మిథున్ రెడ్డి అంటే చిన్న వ్యవహారం ఏం కాదు, అతనేమి వీక్ పర్సన్ ఏం కాదు. సో పొలిటికల్ ప్రెషర్స్ ఏమన్నా అప్లై చేసే అవకాశం ఉందా ఈ కేసు నుంచి బయటపడడానికి? సార్ ఇప్పుడు ఇందాక నుంచి మనం చర్చ చేస్తున్నాం. గత కొన్ని రోజులుగా అన్ని ఛానల్స్లో చర్చ జరుగుతుంది. మధ్యకు ఎందుకు ఉండాలి మొహమాటం అంటారు. వాట్ ఈజ్ నేమ్ ఆఫ్ బిగ్ బాస్? బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అని విజయ్ కుమార్ గారు బిగ్ బాస్ అన్నారు, మీరు బిగ్ బాస్ అన్నారు, సత్యమూర్తి గారు బిగ్ బాస్ అన్నారు. నాకు ఆలోచించే ముందు ఎందుకు బాగుందని మేము వాడుతున్నాం. ఏం బిగ్ బాస్ సార్? బిగ్ బాస్ ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థ నడిపిన అధినేత, ప్రభుత్వ వ్యవస్థని నడిపిన అధినేత మీద అనుమానంతో అక్కడి దాకా లీడ్ పోతుంది అని అందరికీ తాడేపల్లి ప్యాలెస్ అంటున్నప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించాలంటున్నా. అంటే అట్లాగా అనుమానితుడుగా అన్నారు కాబట్టి మన ఇద్దరి మీద ఆర్గ్యుమెంట్. మీరు అన్నారు కాబట్టి బిగ్ బాస్ అని ఎందుకు అంటున్నారని మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. అక్కడ ఒక డ్యూయల్ టోన్ వినపడుతోంది. ఆయనేనా
ఆయనతో పాటు ఆయన తరపున ఇంకెవరైనా చేశారా? దానికి కూడా అందుకని మంచి మాట అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ దాకా పోతుంది అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో ఎంతమంది ఉన్నా కూడా నేను అనేక ఇంటర్వ్యూల్లో కానీ లేకపోతే మీడియా చర్చల్లో కానీ అడుగుతూ వచ్చా. ఈ విచారణ పరిధి చాలా పెద్దదిగా, విస్తృతంగా, చాలా వేగంగా, చాలా పకడ్బందీగా జరుగుతున్న కార్యక్రమాల్లో ఎండీని అరెస్ట్ చేశారు, స్పెషల్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు, రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ధనంజయ రెడ్డి గారిని లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. సజ్జల శ్రీధర్ రెడ్డి పాలసీ మేకింగ్ లో లబ్ధిదారుల్లో కూర్చున్న వ్యక్తిగా ఉన్న ఈ రోజు మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడానికి సన్నాహాలు కనపడుతున్నాయి. మరి లబ్ధి చేకూరిస్తేనే ఒక నేరం, అవినీతి సొమ్ము కనపడలేదనడం కాదు నేరం, లబ్ధి చేకూర్చే పాలసీ డెసిషన్ తీసుకున్న నేరం. మరి లబ్ధి చేకూర్చడానికి మాకేం సంబంధం లేదు, ముఖ్యమంత్రి ఛాంబర్కి ఆ లిక్కర్ పాలసీ ఫైలే రాలేదు, మా సంతకాలు ఎవరీ లేవు, కాబట్టి మాకు అసలు సంబంధం లేదు, ఇది అసలు బోగస్ కేసు అని జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇంతమంది అరెస్ట్ అవుతున్నారు. ఇన్ని రోజుల తర్వాత అయినా ఒక శుభ పరిణామం ఏంటంటే ఆ రోజు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి గారికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. నేను అనేక సార్లు అడిగా, మన చర్చల్లో కూడా అడిగా, సంబంధిత శాఖ మంత్రిని ఇబ్బంది పెట్టాలని కాదు, ఆయనకి నాకు సంబంధం లేదనే స్టేట్మెంట్ అయినా కూడా ఇచ్చినప్పుడు దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది, రికార్డెడ్ స్టేట్మెంట్ దట్ యాజ్ ఏ మినిస్టర్ ఈవెన్ ఐ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ది లిక్కర్ పాలసీ వితౌట్ మై కన్సర్న్ అండ్ కన్సెంట్ దిస్ ఆల్ థింగ్ హ్యాపెండ్ అని ఆయన చెప్తే దానికి స్టాండర్డ్ శాంక్టిటీ, చాలా పెద్ద స్టేట్మెంట్. మరి ఈ స్టేట్మెంట్ ని రికార్డ్ చేయడానికి కానీ, ఈ స్టేట్మెంట్ పరిధిలోకి అతన్ని తీసుకురావడానికి కానీ, అతన్ని నోటీస్ ఇవ్వడానికి కానీ మరీ గౌరవంగా ఉంటే అతని ఇంటికి పోయిన స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదు నేను అడుగుతూ వచ్చా. దాన్ని ఈ రోజు నేను వెల్కమ్ చేస్తున్నా, ఆయనకి నోటీసులు ఇవ్వడానికి. ఇప్పుడు ఒక సంబంధిత శాఖ మంత్రిని విచారించకుండా ఆ రోజున్న ముఖ్యమంత్రి దాకా కేసు పోవాలని ఎలా కోరుకుంటాం? కోరుకోలేం. ఏ పెద్ద లూప్ మూసే అంశం ఇప్పుడు మొదలైంది. దాంతోపాటు ఒకవేళ ఆ రోజు మంత్రిగా ఉన్న నారాయణ స్వామి గారు నాకు సంబంధం లేకుండా నా శాఖ పరిధిలో నాకు తెలియకుండా ఇదంతా జరిగిందంటే ఆ రోజుల్లో అన్ని శాఖలు చూసిన వ్యక్తికి సంబంధం అదే తాడేపల్లి ఆఫీసులోకి వచ్చిన వ్యక్తికి సంబంధం ఉన్నట్టా లేదా? డెఫినెట్ గా ఖచ్చితంగా ఏ శాఖలో అయినా కూడా అతని పరిధే మొత్తం జరిగింది. అందుకే విజయ్ కుమార్ గారు మాట్లాడినా, సత్యమూర్తి గారు మాట్లాడినా, మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా బిగ్ బాస్ అనే వ్యక్తి ఎవరు అనే దగ్గర మీరు క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఎగ్జాక్ట్లీ పెట్టాలి కూడా. అది జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా చేశారా, ఆ రోజు సకల శాఖలు చూసిన వ్యక్తే చేశారా, లేకపోతే అందరూ కలిసి చేశారా, కలెక్టివ్ గా చేశారా, ఒక్కరే నిర్ణయం తీసుకుంటే అందరూ అమలు చేశారా? పరిధి అక్కడి దాకా కూడా పోవాలి. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే మంత్రి గారి స్టేట్మెంట్ తర్వాత సకలం విషయం కూడా తేలాలి. ఖచ్చితంగా విచారణ పరిధిలో విచారించాల్సిందే. మొహమాటాలు ఎందుకు అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఆ రోజుల్లో ఏ శాఖ అయినా ఎవరైనా ఏ మంత్రి అయినా పూర్తిగా నిర్ద్వందంగా స్వతంత్రంగా వ్యవహరించి చేశారా? మనం అందరం చెప్పాము అనేక. మరి రేపు మంత్రి గారు కానీ ఆ స్టేట్మెంట్ ఇస్తే వాట్ షుడ్ హ్యాపెన్? కనీసం ఒక సామాన్యుడు కూడా అవగాహన కలిగే విధంగా పాపం మంత్రిగా ఉన్న ఆయనకి ఏం తెలియదంట. ఆయన చెప్పినప్పుడు ఆ కోణంలో కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్నది. అంటే నోటీసులు లేకపోతే డైరెక్ట్ గా గత ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నట్టు కాదండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఈ మధ్యనే కదా అరెస్ట్ చేశారు, లేదు కదా. అట్లాగే వాళ్ళు ఒక ఫేజ్ లాగా వెళ్తున్నారు. వీ వెల్కమ్ దట్. ఈ రోజుకైనా మంత్రి గారికి నోటీసులు ఇవ్వడం నేను వెల్కమ్ చేస్తాను. అది అవసరం కూడా. మంత్రి గారికి కన్సర్న్ లేకుండా ముఖ్యమంత్రి మంత్రి శాఖలన్నీ చూసిన ఒక అరాచక శక్తి ఏదైతే ఉందో ఆ అరాచక శక్తికి సంబంధం ఉందా లేదా కూడా ఎంక్వైరీ. ఆయన విచారణకు హాజరై అవును నాకు తెలిసిందని చెప్తాడా ఏంటి? విజయ్ గారు ఏం చెప్పండి. అది సార్ ఒక్క మాట సార్, ఇక్కడ నేను ఇందాక నుంచి చెప్పేటప్పుడు నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 అని నేను మిథున్ రెడ్డి గారిని స్పష్టం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇన్ బిట్వీన్ ది లైన్స్ లో ఇంకొక 2-3 కనపడుతున్నారు మనకు. అవును ఒకరు సకల శాఖ అన్నారు, ఇంకొకరు మంత్రి కావచ్చు, లేకపోతే మన సాయిరెడ్డి గారు కావచ్చు, ఇంకొక వ్యక్తి
ఇంకొక వ్యక్తి బిగ్ బాస్ కి కిందో లేకపోతే బిగ్ బాస్ తో పక్కనో 1A1 ఇది నేను ఇండిపెండెంట్ ఎందుకంత కాదు విజయ్ మొహమాట పడుతున్నావో సిగ్గుపడుతున్నావో నాకు అర్థం కాదులే మొహమాట వ్యవహారాలన్నీ కాదు మొన్న వేరే డిబేట్ లో చూశాను నేను ఈ లిక్కర్ కి సంబంధించిన కలెక్షన్ వ్యవహారాలన్నీ భారతీయ గారు కూడా చూసేవారు అనే టాక్ కూడా వచ్చింది. చెప్పలేము, అందుకనే బిగ్ బాస్ అని ఎవరినైనా భారతీ సిమ్ ఎగ్జాక్ట్లీ అందుకే 1A అన్నా నేను అని ఆ చర్చ ఉంది. మరి ఆవిడ పాత్ర ఎంత మనకు తెలియకుండా మనం అనలేదు కానీ విజయ్ గారు భారతమ్మ గారి పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. భారతమ్మ గారి పేరు తీసేదానికి అనైతికత మనకు ఉంటది. ఎందుకంటారా, తీయకూడదని కాదు, కానీ మంత్రివర్గ శాఖలన్నీ చూసిన వ్యక్తిని విచారించి నిజమేనండి ఆయన పేరు తర్వాత నారాయణ స్వామి గారు ఇక్కడ ఒక మాట మేమెవరం కూడా ఆనాటి సకల శాఖల మంత్రిని వదిలేయాలి లేదా విస్మరించాలి మేము అనట్లా. అసలు మంత్రి అప్పుడు మంత్రి అసలు స్టేట్మెంట్ ఇస్తే నేను అనేది మీరు అర్థం చేసుకోండి. ఆయన ఆనాటి ఎక్సైజ్ మంత్రి, ఆయన వచ్చి అవును నాకు తెలిసే జరిగిందని చెప్తాడా, లేదు నాకేం తెలియదు అంతా సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడు నన్ను ఓన్లీ సంతకాలు పెట్టమన్నాడు అని చెప్తాడు. తెలియదు అప్పుడు కదా అసలు తెలియకుండా జరిగిందని చెప్పినా కూడా తెలియకుండా జరగడానికి అవకాశం లేదు, తెలియకుండా జరగడానికి అవకాశమే లేదు. ఫైల్ మూవ్మెంట్ మంత్రి తెలియకుండా వెళ్ళకూడదు. సో ఇక్కడ ఏంటంటే ఆ పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ అంటే మినిస్టర్ స్టెప్స్ ఉన్నాయి సార్. అప్పుడు మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామిని పిలిచే టైం ఇప్పుడు ఆసన్నమైంది. ఈ రోజున నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయానని ఏమైనా కూడా ఇది ఒక క్లైమాక్స్ కి వస్తోంది. బహుశా మరి కొద్ది గంటల్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చూపిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఏం చేస్తారో సిట్ అధికారులు ఏం చేస్తారో చూడాలి. మొత్తం మీద అయితే ఇక నుంచి ఇంకొంచెం ఇది హీట్ పెరుగుతుంది, లిక్కర్ స్కామ్ హీట్ పెరుగుతుంది. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చే హీట్ వల్ల ఏపీ పాలిటిక్స్ లో కూడా హీట్ పెరుగుతుంది. ఇంకెవరెవరు పేర్లు వస్తాయి ఏంటి అనేది చూడాల్సిన